అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కృష్ణం వందే జగద్గురుం. ప్రతి ఆదివారం భగవద్గీత 294వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు మనం 8వ అధ్యాయం 18వ శ్లోకాన్ని నేర్చుకునే దానికి ముందుగా అమ్మ ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి. కుడిపూడి సిస్టర్స్ డిసజ్ఞ ఉన్నారా? ఉన్నారు క్లాస్లో? డిసజ్ఞ గురువు గారు. కానీ అమ్మా. ఓకే గురువు గారు. నమస్కారం గురువు గారు. నా పేరు డిసజ్ఞలక్ష్మి గురువు గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మ యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 17. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. జయ గురుదేవా. వెరీ గుడ్ డిసజ్ఞ లక్ష్మి. అమ్మ నెంబర్ 2. గురుగారు నమస్కారం గురుగారు. నా పేరు నిత్య హరిప్రియ. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. వెరీ గుడ్ నిత్య హరిప్రియ. రాత్రిం యుగ సహస్రాంతం. రాత్రిం యుగ సహస్రాంతం. వెరీ గుడ్, వెరీ నైస్, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ నంబర్ 3. గురుగారు నమస్కారం. అమ్మ కానీ శ్రీదేవి. శ్రీ భగవానువాచ. సహస్రయుగ పర్యంతం అహర్య బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. జై గురుదేవన్. మంచిది శ్రీదేవి గారు. రైట్, నెక్స్ట్ నంబర్ 4. హేమానిక సహస్ర. ఇవాళ సహస్ర రాదండి, ఏదో పనిలో ఉంది, బయటికి వెళ్ళారు. ఓకే, రైట్ రైట్. నెక్స్ట్ ఇంకా తేజస్విని. ఎస్ గురువు గారు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. వెరీ నైస్, థ్యాంక్ యూ. సత్యపూర్ణ ఫ్రమ్ బెంగళూరు ఉన్నారా? సత్యపూర్ణ. నెక్స్ట్ ఇంకా ఏమైనారు? కుడిపూడి సోదరి మండలి ఏమైనారు? నమస్కారం గురువు గారు. నా పేరు సాయిప్రియ గురువు గారు. శ్రీ భగవాన్ వాచ. శ్లోకం నెంబర్ 17. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. సౌమ్య లేదా? స్కూల్కి వెళ్ళారు గురువు గారు. ఓకే, నంబర్ 6. ఇంకా నమస్కారం గురువు గారు. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 17. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా అంతేనా? సాక్షి ఉన్నారా?
నో. ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారా? నేను గురుగారు. ఏం పేరు? హలో, నమస్కారం గురువు గారు. ఎవరమ్మా? నా పేరు సాక్షి గురువు గారు. కానివ్వండి. సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. జై గురుదేవా. జై గురు అమ్మ, జై గురు. సాక్షి గారు, రాత్రి పగలుగా తెలుస్తున్నటువంటి ఈ రాత్రి పగళ్ళ లేనిదని ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు నిజంగా రాత్రి పగలును తెలిసిన వారు అని చెప్పారు. మీ గురుగారు ఎలా లేదు అనేది 2 శ్లోకాల్లో ఈరోజు అవ్యక్తం వ్యక్తం అనే పుట్టుగిట్టుల గురించి ఈరోజు తెలియజేస్తారు. ఆ తర్వాత వచ్చే వారం రాత్రి నుంచి పగలు ఎలా వస్తుందో వచ్చే వారం తెలియజేస్తారు. పగల నుంచి రాత్రికి ఎలా అవుతుందో ఈ వారం తెలియజేస్తారు. అలాగే గురువు. ఈ రెండిట్లోనూ కూడా సృష్టి లేనిదని నిరూపిస్తారు. ఇది మన గురువు నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఓకే గురుగారు. సృష్టి లేదు అన్నప్పుడు మాట్లాడుతున్న సాక్షి కూడా అలాగే గురువు. లేనిదిగా నడుచుకోవడానికి ఈజీ. లేనిది ఉన్నదని భ్రమించడం వల్ల సమస్యలు వచ్చేస్తాయి మనకింట్లో. అది ఏం కోరినా మీరు నశించే వస్తువునే కోరుతారు. ఏది నశించకుండా ఉండే వస్తువును కోరి చూడండి, కోరలేరు మీరు. ఎందుకంటే నశించని వస్తువు మీరే, నశించని వస్తువు మీరు. సాక్షి వచ్చి పుట్టున చావులు కలిగింది. ఓకే. నెక్స్ట్ నంబర్ 8 సత్యపూర్ణ. నో. ఇంకెవరున్నారా? ఎవరు? ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయः అక్షర బ్రహ్మ యోగः. శ్లోక నంబర్ 17. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే హోరాత్ర విదో జనాః. ఓకే, నైస్. నెక్స్ట్ ఇంకా 8 మంది అయింది. ఇంకెవరున్నారా? నో. ఓకే, థ్యాంక్ యూ. మన నెక్స్ట్ శ్లోకాన్ని నేర్చుకుందాం. ముందుగా ఎవరు? డిసగ్న. గురుగారు. కమాన్. శ్రీ భగవానువాచ అవ్యక్తాద్. చెప్పండి. అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః. అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవత్యః రాగమే. అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే. రాత్ర్యాగమే ప్రలీయంతే. తత్రైవ వ్యక్త సంజకే. వెరీ నైస్. ఇలా నేర్చుకోవాలమ్మా. ఓకే గురు. ఓకే, నెక్స్ట్ నిత్య హరిప్రియ. గురుగారు. మళ్ళీ మీ చెల్లెలకి నువ్వే నేర్పించాలి. అలాగే గురుగారు. కమాన్. శ్రీ భగవానువాచ అవ్యక్తాత్ వ్యక్తయః అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహరాగమే.
ప్రభవంతి అహరాగమే ప్రభవంత్యహరాగమే 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 అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే ప్రలీయంతే రాత్ర్యాగమే ప్రలీయంతే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ తత్రైవ వ్యక్త సంజకే గురుగారు వ్యక్త వ్యక్త సంజకే సంజకే తత్రైవ తత్రైవ అవ్యక్త అవ్యక్త సంజకే సంజకే తత్రైవ వ్యక్త సంజకే తత్రైవ వ్యక్త సంజకే. వెరీ గుడ్. ఆ విధంగా నేర్చుకుంటారా మీరు? అదే విధంగా నేర్చుకుని మళ్ళీ అమ్మ నేర్పిస్తారు, మీరు మీ చెల్లెలకు నేర్పించాలి, ఇంపార్టెంట్. ఓకే గురుగారు. ఓకేనన్న, రైట్. నిత్య హరిప్రియ, థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మ శ్రీదేవి గారు. గురుగారు చెప్పండి గురుగారు. కానీ అవ్యక్తాత్ అవ్యక్తాత్ వ్యక్తయః వ్యక్తయః అవ్యక్తాద్వ్యక్తయః అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః. సర్వాః. మీరు ఇంట్లో తలుపేసుకోలేదు? గురుగారు బయట ఉన్నాను గురుగారు నేను. అదే కాబట్టి తలుపేసుకోలేరు. ఆ, ప్రయాణంలో ఉన్నారా? లేదు గురుగారు, ఇంటి దగ్గరే ఉన్నానండి. ఓకే. మరి ఇంట్లోకి వెళ్ళగలరా? వెళ్తాను గురుగారు. ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నారు అనుకోండి, మీకు సౌండ్ లేకుండా క్లియర్ గా ఉంటుంది. అది సరే గురుగారు. ఓకే గురుగారు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః. అవ్యక్తాత్ వ్యక్తః సర్వాః. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః. అవ్యక్తాత్ వ్యక్తః సర్వాః కాదమ్మా, అవ్యక్తాద్వ్యక్తయః. యా మెయిన్. అవ్యక్తాద్వ్యక్తయః. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః. సర్వాః. ఇప్పుడు కలపండి. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః. అవ్యక్తాత్ వ్యక్తః సర్వాః. ఇట్లా కుదరదమ్మా. అవ్యక్తాద్వ్యక్తయః. సరే గురుగారు. అవ్యక్తాత్ వ్యక్తః వ్యక్తయః 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 సర్వాః. సర్వాః. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః. ప్రభవంతి ప్రభవంతి అహరాగమే. 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 రాత్ర్యాగమే. 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 ప్రలీయంతే. రాత్ర్యాగమే. ప్రలీయంతే. ప్రలీయంతే. తత్రైవ. ప్రలీయంతే. తత్రైవ. తత్రైవ. ఓ, మీరు బయట ఉంటేనే మేలు. మీకు ఇంట్లో టవర్ సరిగ్గా రావట్లే, బయట ఉంటేనే మేలేమో. గురుగారు బయట సిగ్నల్ బాగా వస్తుందని బయట ఉన్నారు. సరే అమ్మా, మీరు బయట ఉంటేనే మేలు. లోపల సిగ్నల్ ఉండదు. ఓకే. తత్రైవ. తత్రైవ అవ్యక్త సంజకే. అవ్యక్త సంజకే. మీకు కొంచెం భావం పైన, అర్థం పైన ఇష్టం ఉంది కాబట్టి మీకు దీని భావాన్ని తక్కువగా చెప్తానమ్మా. సరే గురుగారు. ఇప్పుడు రాత్రి మీరు కలగన్నప్పుడు
కళ్ళలో వ్యక్తమైన వస్తువులు ఉన్నాయి కదా, ఆయ్, వ్యక్తం అవ్వడం అంటే కనిపించడం అంతే, ఇంకేం లేదు. ఆయ్ గురుగారు. కళకు ముందు కళలో ఉండే వస్తువులు ఎక్కడున్నాయే? తెలీదు గురుగారు. కాదమ్మా, అదే చెప్పేది బాగానండి, అదే ఎవరికి తెలియదు అది. ఆయ్, కళ కొంచెం ఆలోచించండి. కళలో కనిపించినప్పుడు ఉన్నాయా? కళ్ళలో కనిపించినప్పుడు ఉన్నాయండి. కళలో కనిపించినప్పుడు ఉండే వస్తువులు ఆయ్, కలగంటున్న వారికి మాత్రమే కనిపిస్తాయి, అవునండి. నిద్రపోతున్న వాడికి కాదు. అవునండి. నిద్రపోయి నిద్రలో కలగనే వాడికి మాత్రమే కనిపిస్తుంది. అవును గురుగారు. ఆ వస్తువులు కలకు ముందు ఎక్కడున్నాయి? అసలు అవి లేనే లేవు. అవును గురుగారు. మేలుకుంటే ఉన్నాయా? లేదు గురుగారు. కలగన్నప్పుడు కనిపించినప్పుడు కూడా అవి కళ్ళలో ఉన్నావండి. అవునమ్మా, కలలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయ్, కలగంటున్న శ్రీదేవి కల్లో ఉన్న వస్తువుల్ని నిజమని అనుకునే సమయంలో కూడా ఆయ్, అవి లేవండి. అది కాబట్టి లేదు అంటే అవ్యక్తము అని అర్థం. అసలు వాటికి ఉనికి లేదు. ఆయ్, ఉనికి లేకనే కలలో కనిపించిన వస్తువులు నిజంగా ఎట్లా భ్రమింపజేస్తున్నాయో, ఆయ్, మన ఇద్దరు మాట్లాడుతా ఉండే కళ అట్లాంటిదే. అవును గురుగారు. అందుకని అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ. మీకు అర్థాలన్నీ క్లియర్ గా పెట్టాను నేను గ్రూప్ లో. ఆయ్ గురుగారు. కాబట్టి అవ్యక్తము అంటే కనిపించకుండా ఉన్న స్థితి నుండి, ఆయ్, వ్యక్తము అంటే కనిపించే స్థాయికి, ఆయ్, అవ్యక్తము అంటే కనిపించకుండా ఉన్న సమయం. ఆయ్, అదే విధంగా శ్రీదేవి ఒకప్పుడు కనిపించలేదు, ఆయ్, ఇప్పుడు శ్రీదేవి కనిపిస్తా ఉంది. అవును గురుగారు. ప్రపంచం అంతా కూడా అంతే. అవును గురుగారు. ఈ కనిపించేటువంటి దాన్ని పగలు అంటారు, కనిపించకుండా ఉండేదాన్ని రాత్రి అంటారు. అవును గురుగారు. కాబట్టి కనిపించడం కనిపించకపోవడము అనేది కనిపించి కనిపించకపోయే వాటికి సహజం. అవును గురుగారు. ఈ కనిపించేదానికి కనిపించకుండా ఉండేదానికంటే వేరుగా ఏదైతే ఉందో దాన్ని మనం 20వ శ్లోకంలో చూస్తాం. అవును గురుగారు. దాన్ని 20వ శ్లోకంలో, ఈ శ్లోకంలో మనం ప్రపంచం ఎట్లా లేదు అని నిరూపిస్తాం అంతే. అవును గురుగారు. ప్రపంచం లేకపోతే ಮತ್ತೆ ఉండేది ఏడుంది ఎట్టుంది అనేదాన్ని మనం 20వ శ్లోకంలో చూస్తాం. మిగతా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. అవును గురుగారు. ఇది పగలు కనిపిస్తుంది, రాత్రిలో నీకు కనిపించదు. ఇప్పుడు కూడా చూడండి, పగలు ఇప్పుడు నీకు కనిపించే ఇల్లు, వాకిలి, శ్రీదేవి, జ్ఞానయజ్ఞం ఇవంతా ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. అవునండి. నువ్వు నిద్రపోతే కనిపించవండి. కాబట్టి ఒకప్పుడు కనిపించి ఒకప్పుడు కనిపించకుండా ఉండేది లేని దాని కింద లెక్క. అవును గురుగారు. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే రాత్రియాగమే ప్రలీయంతే అన్నాడు రెండో లైన్లో. లీయంతే అంటే కలిసిపోతాయని అర్థం. అవును గురుగారు. ప్రా పెట్టాడు కాబట్టి ఇది కలిసిపోయినట్టు మళ్ళీ కనిపించినట్టు ఉన్నాయే గాని ఇవి లేనే లేవు అని అర్థం. ఆయ్, అది దేవయామిని దగ్గర మరింత వివరంగా నేర్చుకుందాం. అవును గురుగారు. అందుకని అవ్యక్తం నుంచి కనిపించి మళ్ళీ అవ్యక్తంలోనికే వెళ్ళిపోతున్నట్లు తెలుస్తున్నటువంటి ఈ సృష్టి లేనిదే. ఆయన రైట్. నెక్స్ట్ మ్యూట్ అయ్యి మీరు వినండి, పూర్తిగా వినండి, తెలుస్తుంది మీకు ఇంకా క్లియర్ గా. ఓకే గురుగారు. తేజస్విని తిరుపతి, గురువు గారు. మీకు ఇంకొంచెం వివరంగా అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. ఓకే గురువు గారు, చెప్పండి. తేజస్విని నీ దగ్గర నుంచి కూడా ఈ రోజు కొంచెం నేర్చుకోబోతున్నాను ఆయన. కమాన్. శ్రీ భగవాను వాచ. భగవాను వాచ. గురుగారు చెప్తున్నారు, శ్రద్ధగా వింటే బాగా. అవ్యక్తాత్ అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః. వ్యక్తయః సర్వాః. అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః. ప్రభవంతి ప్రభవంతి
అహరాగమే. అహరాగమే. ఇక్కడ అహరాగమే అంటే పగలు వచ్చినప్పుడు అని అర్థం అమ్మా. అహము అంటే పగలు, ఉమ్, అహరాగమే అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను బ్రహ్మదేవుడు అంటే ఎవరని చెప్పాను, పోయిన వారం చెప్పాను కదా మీకు. పోయిన వారం బ్రహ్మదేవుడు అంటే ఏం చెప్పాను గుర్తుందే ఏమ్మా? ఎవరు చెప్తారు? పోయిన వారం బ్రహ్మదేవుడు అంటే ఎవరని చెప్పాను, ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పండి. బ్రహ్మదేవుడు అంటే ఎవరని చెప్పాను పోయిన వారము, ఎవరన్నా చెప్పండి. బ్రహ్మదేవుడు అంటే ఎవరు? ఎవరికన్నా ఐడియా ఉందా? సాక్షి గారు మీకు ఐడియా ఉందమ్మా? గురువు గారు బ్రహ్మ అంటే ఎవరు, బ్రహ్మదేవుడు అంటే ఎవరన్నా చెప్పాను, మీకు ఐడియా ఉందా పోయిన వారం? గుర్తుందా మొదటి అమ్మా? తప్ప కరెక్ట్ తెలియదు. చెప్పండి. ఆహాహా, మొదటి నేను బ్రహ్మ వేరే. ఇక్కడ రాత్రి పగులకు సంబంధించిన బ్రహ్మదేవుడు ఎవరు? రాత్రి పగులకు సహస్రయుగ పర్యంతం తేహరాత్ర విదోజన అన్నప్పుడు ఈ సృష్టికి బ్రహ్మదేవుడు అంటే ఎవరు అని చెప్పాను నేను. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు చూడాల? దేవయామిని. సూర్యుడు. కొంతవరకే కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ దేవయామిని. గురువు గారు ఈ సృష్టికి బ్రహ్మ ఎవరు, కర్త, సృష్టికి కర్త ఎవరు అనేది క్లియర్ గా మనం డిస్కస్ చేసాం పోయిన వారం. గురువు గారు మీకు ఐడియా ఉందా? ఓకే, ఎవరికి ఐడియా లేదు అమ్మా? బ్రహ్మదేవుడు అంటే ఎవరు? అమ్మ. పుట్టించే వాళ్ళు కాబట్టి అమ్మ అని చెప్పాను. నీ జీవిత అమ్మ నిమిత్త కారణం అని చెప్పాను. గురు బ్రహ్మ గురు విష్ణు అది చెప్పేటప్పుడు ఓకే. కానీ బ్రహ్మదేవుడు అంటే ఎవరైతే సృష్టిని గురించి, ఉనికిని గురించి, ఎవరైతే సృష్టి ఉంది అని నమ్ముతున్నాడో వాడే బ్రహ్మదేవుడు. ఈ విషయం పోయిన వారం డిస్కస్ చేశాను, ఎవరికి తలకెక్కినట్లేదు. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ప్రపంచము తెల్లారితే వస్తుంది, రాత్రికి వెళ్ళిపోతా ఉంది అని దీని అర్థం. ఓకే, మిగతా వాళ్ళంతా మ్యూట్ అవ్వండి. ఎవరు? తేజస్విని తిరుపతి, మీరు మాట్లాడండి. తేజస్విని. గురువు గారు. చూడమ్మా, అవ్యక్తము అంటే కనిపించకుండా ఉండే స్థితి నాన్న. వ్యక్తము అంటే కనిపిస్తుంది. అంతే. సృష్టి కనిపిస్తుంది కదా. ఎంతవరకు కనిపిస్తుంది సృష్టి? సూర్యుడు అంతవరకు. అవును, సూర్యుని చూసేది ఎవరు? మనము. అదేనమ్మా, మనము అంటే చూసేవాడు చూసినంతసేపు మాత్రమే కనిపిస్తుంది. చూస్తున్నవాడు చూసినంతసేపు మాత్రమే సృష్టి కనిపిస్తుంది. నువ్వు నిద్రపోయినప్పుడు సూర్యుడు ఉండాడా, చంద్రుడు ఉండాడా, ప్రపంచం ఉందా, ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు అంటే అప్పుడు మేలుకొండే వాడికి తెలుస్తుంది. అవును, నాకు నేను నిద్రపోతూ ఉంటే తెలియదు. అందుకని చూస్తున్న వాడికి తోస్తున్నది ప్రపంచము. రాసుకోండి. చూస్తున్న వాడికి తోస్తున్నది ప్రపంచం, ఉండేది కాదు అసలు. బాగా గమనించండి అమ్మా, చూస్తున్న వాడికి తోస్తున్నది ప్రపంచం. ఇప్పుడు బ్రహ్మ ఎవరు అంటే ఇక్కడ తేజస్వినియే బ్రహ్మ అని చెప్పి క్లియర్ గా పోయిన వారం చెప్పాను అనుకుంటాను, నీకే చెప్పాను అనుకుంటాను. సరే, పోయిన రికార్డు చూస్తే తెలుస్తుంది నాకు. ఇప్పుడు తేజస్వినియే ఇక్కడ బ్రహ్మ. బ్రహ్మకు శ్రీ మహావిష్ణువు చెప్పాడు అంటే అర్థం ఏంటి అంటే కృష్ణుడికి గురువు చెప్పాడని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి అమ్మా,
ఇప్పుడు చూస్తున్నవాడు, ప్రపంచాన్ని చూస్తున్నవాడు ఎవరు అంటే మనము అని చెప్పేది కూడా తేజస్వినుల వ్యక్తే కదా. ఉమ్, నేను అంటున్నాను చూస్తా ఉండేది ప్రపంచాన్ని పూజారి వెంకటేశం అంటున్నాను. ఉమ్, వాడికి తెలుస్తుంది సృష్టి, ఉమ్, కానీ సృష్టికి సంబంధం లేకుండా కేవలం అంతటా సృష్టి పూర్తిగా మిథ్యగా కలగా చూస్తున్నటువంటి వాడు గురువు. ఉమ్. ఎక్కడ ఉన్నాడు ఆయన, ఏ ఊర్లో ఉన్నాడు తెలుసా గురువు? ఇది కూడా పోయిన వారం చెప్పాను. అంతటా ములుగుచ్చే సందు లేకుండా ఉండే గురువు తేజస్వినిలో కూడా ఉండాలా వద్దా? ఉండాలి. అది తెలుసుకుంటే మళ్ళీ నువ్వే కదా గురువా. ఉమ్, అది తెలుసుకున్నంత వరకు మనకు గురువు అవసరం. ఉమ్, మళ్ళీ అవసరం లేదా అంటే ఆ ప్రశ్న రాదు. మళ్ళీ మళ్ళీ ఒకడే మళ్ళీ శిష్యుడు గురువు అనే తేడా ఉండదు. ఉమ్, అట్లా ఇప్పుడు అమ్మ అని మీరు పిలుస్తున్నారు అమ్మని, ఉమ్. మళ్ళీ భవిష్యత్తులో మీరే అమ్మ అయినప్పుడు మిమ్మల్ని ఒక అమ్మ అని పిలుస్తారు. అవును. అప్పుడు మీరు అమ్మాయినాను అనే గుర్తు మీకు ఉండదు. నేను అమ్మాయినాను అనేటువంటి అందరికి పోయి నేను అమ్మాయినా అందరికి చెప్పుకుంటారు కదా, అవసరం లేదు కదా. ఇప్పుడు అది ఒకసారి అనుభూతి అయితే ఇంకా అయిపోయాయి, దాన్ని అందరికి పోయి చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్, ఆ విధంగా ఇక్కడ అవ్యక్తాత్ వ్యక్తయః, కనిపించని స్థితి నుంచి కనిపిస్తా ఉండేదే ప్రపంచం. ఉమ్, సర్వాహ ప్రభవంతి. ప్రభవంతి అంటే పుట్టదేనే, పుడుతున్నట్టు తెలుస్తుంది మనకు. ఉమ్, ఇప్పుడు చూడండి, ప్రభవంతి అంటే నువ్వు నిద్ర లేచినప్పుడు మాత్రమే ప్రపంచం కనిపిస్తుంది. ఉమ్, ఆహా అంటే పగలు, ఆగమే అంటే వస్తుందని. ఉమ్, మొదటి లైన్ చూడమ్మా, అవ్యక్తాద్ వ్యక్తయః, అవ్యక్తం నుంచి వ్యక్తమైనవి. ఉమ్, చాలా క్లియర్ గా చూడండి, అవ్యక్తాద్ ఏం వ్యక్తమైంది? సర్వాహ ప్రభవంతి. సూర్యుడు, చంద్రుడు, నవగ్రహ నక్షత్రాలు, ప్రపంచము, బంధువులు, ఇవన్నీ వస్తువులు అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే తేజస్విని అవ్యక్తం నుంచే వచ్చింది అంటున్నా నేను. ఉమ్, తేజస్వినికి కనపడకుండా ఉంది, తేజస్విని కనిపిస్తా ఉంది. ఉమ్, తేజస్వినికి ఉనికి లేదని తెలిస్తే అప్పుడు మాత్రమే మీకు గురుతత్వం అలవడుతుందండి. ఉమ్. ప్రభవంతి అంటే పుట్టుట. ఇంకొకసారి చెప్తారా గురువు గారు? ఫస్ట్ నేను చెప్పేదే. ఉమ్, అవ్యక్త అంటే కనిపించని స్థితి. ఉమ్, ఉదాహరణ చెప్తానమ్మా. ఇప్పుడు ఒకప్పుడు విమానం కనిపించలేదు. ఉమ్, రైట్ సోదరులు ఎవరో మరి దాన్ని ఆలోచించి వాళ్ళ మైండ్ లో అది వాళ్ళు చూసి దానికి పంచభూతాలను ఉపయోగించి ఒక రూపం కల్పించి ఆకాశంలో ప్రయాణం చేస్తుంది. ఉమ్. ఇప్పుడు విమానం పుట్టుకు ఎక్కడా? ఉమ్, తేజస్విని కాదు, ఇంకొక యశస్విని చెప్పొచ్చు. యశస్విని కూడా చెప్పొచ్చు. మీ ఇద్దరు ఒకటి చూడండి, చెప్పండి. విమానం పుట్టుక ఎక్కడ? వారి మనసులో పుట్టిన రైట్. కేవలం మనసుకు తోచిన దాన్ని తయారు చేసుకుని పంచభూత ప్రకృతితో వాడు ఆనందం చేస్తున్నాడు అంతే. కాబట్టి ప్రతి వస్తువు కూడా పంచభూత సముదాయమే కానీ కొత్తగా ఏ వస్తువు కూడా పంచభూతాలకు అతీతంగా మనుగడ ఉండదు. కాబట్టి అవ్యక్తము కనిపించని స్థితి నుంచి సర్వము కనిపించే స్థితినే మనం ప్రపంచం అంటున్నాం. ఇప్పుడు రాత్రి పగలు అనేది నువ్వు మేలుకుంటే ప్రపంచం తెలుస్తుంది, నువ్వు నిద్రపోతే కనపడదు. అది అట్లే అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదే విధంగా సృష్టికర్త తన్నిగా ఎక్కడో ఉండాడనేటువంటి భ్రమ మనం విడిచిపెట్టాలి. ఓకే. సృష్టికర్త అనేవాడు ప్రత్యేకంగా ఎక్కడో లేదమ్మా. అది నువ్వే అనుమానమే లేదు.
ఓకే గురుగారు. ఎట్లాగైతే కనిపించకుండా ఉండే వస్తువులన్నీ మేలుకుంటేనే కనిపిస్తున్నాయో అదే విధంగా రాత్రి ఆగమే కనిపించే వస్తువులన్నీ రాత్రిలో నువ్వు నిద్రపోయినప్పుడు ఎట్లాగైతే ఇది లయమవుతూ ఉందో అదే విధంగా సృష్టిలో ఉండేటటువంటి సర్వము చెప్పాను మొన్న కూడా, భూమి నీటికి, నీళ్లు అగ్నికి, అగ్ని వాయువుకి, వాయువు ఆకాశానికి లయమైనప్పుడు శూన్యమే ఉంటుంది. శూన్యము అన్నప్పుడు చెప్పేవాడు ఉంటాడా? వినేవాళ్ళు ఉంటారా? ఉండడు ఉండడు. ఆ శూన్య స్థితి సర్వము అయినప్పుడు చూసేవాడికి తోస్తూ ఉంటుంది. ఇది ఒక కళ. కళలో వస్తువులు ఎట్లానో ఇది కూడా కళ. ఇది తేజస్విని గారికి ఇప్పుడు కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నప్పటికీ పోను అదే మనకు దృఢమవుతుంది. ఓకే, నెక్స్ట్ తేజస్విని తర్వాత బుక్ యాడ్ పెట్టినాను తెలియదు. తేజస్విని తర్వాత తేజస్విని తర్వాత ఎవరమ్మా? దేవయామినే. దేవయామిని కదా. గౌతమి సాయి పూజ. గౌతమి సాయి పూజ. ఎస్ గురుగారు. కమాన్. ఏంది రీసౌండ్ వస్తుంది నీకా? అవునా? ఎస్ గురుగారు. కానీ అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహరాగమే. ప్రభవంత్యః రాగమే. రాత్ర్యాగమే ప్రలీయంతే. రాత్ర్యాగమే ప్రలీయంతే. తత్రైవ అవ్యక్త సంజకే. తత్రైవ అవ్యక్త సంజ్ఞతే. సంజకే. సంజ్ఞతే. వెరీ గుడ్ రైట్. మీరు అలా నేర్చుకోవాలి. నెక్స్ట్ దేవయామిని. పోయిన వారం భావం చెప్పండి, అన్వయం చేద్దాం. పోయిన వారం ఏం చెప్తాము? రాత్రి పగలు గురించి. ఎన్నో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నట్టు తెలియబడుతున్నట్టు వంటిది ఈ రాత్రి పగలు. మొదటి నేను బ్రహ్మను తెలుసుకున్న వారికి లేవు. కాబట్టి దీన్ని బట్టి మనం పోయిన వారం చెప్పిన దాన్ని కన్ఫ్యూజ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు క్లారిఫై చేసుకున్నాం. మొదటి నేను బ్రహ్మ అనేది శాశ్వతమైనది. రెండవ నేను బ్రహ్మ అనేది సృష్టికర్త. మూడవ నేను అనేది దేవయామిని. మూడవ నేను దేవయామిని, రెండవ నేనుగా సృష్టికర్తగా అందరి మొత్తం సృష్టిని బాధ్యత తీసుకుని భరించి పోషిస్తున్నట్టు భావించబడితేనే రహితం వీలవుతుంది. అది మాత్రమే రహితం వీలవుతుంది. కొత్త పదం ఉపయోగించానా? చెప్పగలరు. మూడవ రివర్స్ వస్తా, కింద నుంచి పోతాం. మూడవ నేను దేవయామినిమా, రెండవ నేను సృష్టికర్త బ్రహ్మ. మూడవ నేను దేవయామినికి 24 గంటల రోజు. ఈ 24 గంటలు అన్నట్లుగా రెండవ నేను బ్రహ్మకు ఇన్ని సంవత్సరాలు కరెక్ట్ గా చెప్పారా? 4,432 కోట్ల సంవత్సరాలు చెప్పారు. పోయిన వారం చెప్పారు కదా మనకు. వేలాది సంవత్సరాలు అనేటప్పటికి అర్థం ఏంటి అంటే టైమ్ ఈజ్ కంటిన్యూస్, దర్ ఇస్ నో పర్మనెంట్ అని అర్థమైంది. ఇది రాత్రి పగలు లాగా అని చెప్పడానికి ఈ వారం ఉపయోగించారు. పోయిన వారం వేలాది యుగములుగా తెలియబడుతున్నటువంటి ఈ సృష్టికి ఉనికి లేదని తెలిసిన వాళ్ళు మాత్రమే నిజంగా రాత్రి పగలు గురించి తెలిసిన వాళ్ళు అని పోయిన వారం చెప్పారు.
ఈ వారము చూడండి, రాసుకోండి చెప్తా. ఈ వారం శ్లోక నెంబర్ 18 ఎస్ గురుగారు. అవ్యక్తము డాష్ వ్యక్తము ఒక్క నిమిషం. మూడుగా రాయని చెప్తాను. ఫస్ట్ అవ్యక్తము, ఒక్క నిమిషం గురుగారు. అందరు రాసుకోండి మీకు చాలా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తిరుపతి తేజస్విని కూడా యశస్విని కూడా రాసుకోండి. సందేహం ఉంటే నేను లాస్ట్ 5 నిమిషాల ముందు అడుగుతాను, డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్. ఎస్ గురుగారు. అవ్యక్తము చూడమ్మా, అవ్యక్తము మళ్ళీ దాని చిన్న హైఫన్ పెట్టి డాష్ వ్యక్తము, మళ్ళీ అవ్యక్తం పెట్టండి. ఇది ఇప్పుడు ఈ శ్లోకం భావం ఇదే మొత్తం. అవ్యక్తము వ్యక్తము అవ్యక్తం చెప్తాను. అవ్యక్తము అంటే ఏమి? అవ్యక్తం అంటే ఇందాక వాళ్ళకి చెప్పినప్పుడు వినలేదమ్మా నువ్వా? కనిపించని అంతే. అవ్యక్తం అంటే కనిపించని స్థితి, తెలియని స్థితి, అంతేనా? తెలియని స్థితి, కనిపించని స్థితి అమ్మా. కనిపించని స్థితి. వ్యక్తం అంటే కనిపించేది. మళ్ళీ అవ్యక్తం అంటే కనిపించనిది. అంతే. కనిపించకుండా ఉండేది, కనిపించేది, కనిపించకుండా ఉండేది, ఈ మూడు ఒక వస్తువేనని తెలియాలా? ఈ మూడు వేరు వేరు వస్తువులు అని చూసేది దేవయామిని. ఒకే వస్తువుగా చూసేది సృష్టికర్త బ్రహ్మ. దాన్ని నీడగా చూసి సృష్టికర్త బ్రహ్మకు అతీతమైన అచల పరిపూర్ణ పరబ్రహ్మంగా చూసేది మొదటి నేను. మొదటి నేనుగా నువ్వు చూసినప్పుడు ఎట్లుంటుందంటే, నీ నీడను ఎవరైనా కత్తితో నరికితే నీకు నొప్పి అవుతుందా? లేదు గురుగారు. అదే విధంగా నీడలాగా కనిపిస్తూ ఉండేటువంటి ఈ దేహానికి సంబంధించినటువంటి ఏదైతే నాటకం పంచ విషయాలు ఉన్నాయో వాటిని హాయిగా అనుభవిస్తూ వాటికి అతీతమైన స్థితిలో ఉండేటువంటి వాడిని పరిపూర్ణుడు అంటారు. ఇప్పుడు ఆ స్థితిలో అమ్మ ప్రవర్తన నుంచి మనం నేర్చుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు. అయితే అది మనం అడిగితేనే చెప్తారు. ఏదైనా మనం అడిగితేనే చెప్తారు. వాళ్ళకి చెప్పలేరు విషయం. కాబట్టి చూడమ్మా, ఇప్పుడు ఈ శ్లోకం మనకు తెలియదు. నెక్స్ట్ శ్లోకం, రేపటి శ్లోకం, మళ్ళీ ఇది అయిన తర్వాత రేపటి శ్లోకం గురించి వచ్చే వారం శ్లోకం గురించి చెప్తాను. అవ్యక్తము వ్యక్తము అవ్యక్తం ఉంది కదమ్మా. అవ్యక్తము అనేది రాత్రి పైన, దాని కింద రాత్రి రాసుకోండి. రాత్రి. వ్యక్తం అనేది పగలు. మళ్ళీ అవ్యక్తం అనేది రాత్రి. అంటే రాత్రి నుంచి రాత్రికి పోయేదాన్ని ఈ వారం చెప్తారు. పగల నుంచి పగలకు పోయేదాన్ని వచ్చే వారం చెప్తారు. ఈ రెండు ఒకటే కదా. అప్పుడేం చెప్పబోతున్నారు? వ్యక్తము అవ్యక్తము వ్యక్తము అంటే కదా, అంతే కదా. దాన్ని ఈ పక్క దీని ఆ పక్క రాయిపోతారు అంతే. ఇప్పుడు ఇది ఏది చైన్? ఇప్పుడు వృత్తానికి స్టార్టింగ్ ఎక్కడ అంటే పూర్తి అయిపోయినాక ఏడైనా ఒకటే కదా. ఇట్లా అవ్యక్త సర్వహ అంటే ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా అవ్యక్తమవుతుంది, వ్యక్తమవుతుంది, అవ్యక్తమవుతుంది. అవ్యక్తం నుంచి వ్యక్తీకరించబడి నుంచి అవ్యక్తానికి వెళ్ళిపోతుంది అంతే. ఇది మీకు దీంట్లోనే ఉండే ఒక మంచి గమ్మత్తైనటువంటి ఉదాహరణతో మీకు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే కంపల్సరీ నేను చేయగలను, మీకు అర్థం చేయించగలను అనే నమ్మకం నాకు ఉండాలి. అది ఎట్లా అంటే చూడమ్మా, అహహ ఆగమే. మొదటి లైన్ పూర్తిగా చదవండి. సరే నేను చెప్తాను. అవ్యక్తాత్. సరే మీరు ఊరుకోండి, నేను పదంతో సహా అర్థంతో సహా చెప్తాను, మళ్ళీ మీకు చెప్పిస్తాను.
అవ్యక్తాత్ అంటే కనిపించని స్థితి నుండి వ్యక్తయ అంటే కనిపించేటటువంటి సర్వాహ ప్రభవంతి అంటే సర్వ వస్తువులు కూడా ఉద్భవించినట్లు తెలుస్తున్నాయి. ఎక్కడ అంటే అహహ ఆగమే, అది అహరాగమే. అంటే అహము అంటే పగలు వచ్చినప్పుడు మాత్రమే ప్రతి వస్తువు కనిపించును అని అర్థం. మొదట్లే ఓకే గురుగారు. రాత్రి ఆగమే, ఆగమే అంటే వచ్చుట కదా. రాత్రి ఆగమే, రాత్రి వచ్చిందనుకో, ఇక్కడ లీయంత చెప్పలేదు, ఉపసర్గ ప్రలీయంతే పూర్తిగా కనుమరుగవుతుంది. ప్రలీయంతే అంటే పూర్తిగా కనుమరుగైనటువంటి వస్తువు ఎక్కడ కనుమరుగైతుంది అనే దానికి నెక్స్ట్ తత్ర ఏవ అవ్యక్త సంజకే, అది తత్ర అందులోనే, ఎందులో అవ్యక్తంలోనే, తత్ర ఏవ అవ్యక్త సంజకే అందులోనే, ఎందులో లీనమవుతుంది. ఇప్పుడు మీకు మంచి ఉదాహరణ చెప్తాను. కలలో ఉండే వస్తువులన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయినాయి మేలుకునేటప్పుడు? అది ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి పోయినాయి అని చెప్పినాం అనుకోండి, అసలు రానేలేవు, రానేలేదు అవి. ఇది దేవయామిని కూడా అంతే. ఇప్పుడు దేవయామిని అనేది ఒక కలవత్తు, అసలు దేవయామిని అనేది స్పష్టంగా ఒక కళ అనేది పూజారి వెంకటేశం దేవయామిని అనేది కళలో ముచ్చట్లు అనేసి ఎంత క్లియర్ గా కనిపిస్తామని చూడు, చాలా తేటగా ఉండదు అబ్బా నాకు. చూడండి, అవ్యక్తము నుంచి వ్యక్తమయ్యే ప్రతి వస్తువు పగలు మాత్రమే కనిపిస్తుంది. రాత్రిలో లయించిన తరువాత రాత్రిలో అవ్యక్తములోకే లయమగును. అది ఉంది చూడ పదం, అవ్యక్త సంజకే. ఈ సంజకే అనే పదం ఏం తెలుసా? సూచన. సూచన ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది అని చెప్పలేం. ఇక్కడ మీకు అర్థం చేయించే ప్రయత్నం డిగ్రీ కాబట్టి మీరు చూడండి, కళ్ళలో ఉండే వస్తువులు కళ్ళలోకి ఏ ఊరు నుంచి వచ్చినాయా? అదే ఇప్పుడు దేవయామిని కథ కూడా అదే ఆడు చెప్తాడు. ఇప్పుడు బ్రహ్మ ఎవరో? నిజమైన బ్రహ్మ మొదటి నేను, దేవయామిని డూప్లికేట్ బ్రహ్మ. ఎంత పుట్టినట్లు పెరిగినట్లు దేవయామిని కరెక్ట్గా చెప్పుకుంటున్నాం. నిజానికి మనం బాగా ఆలోచించి చూస్తే అసలు దేవయామిని అనేది ఉట్టి నాటకం కదా. చూడండి, రాత్రి యాగమే ప్రళయం తత్ర ఏవ అవ్యక్త సంజకే, అందులోనే లయమైపోతూ ఉంది. ఎందులో అనేది చెప్తాను. ఇప్పుడు లాస్ట్ ప్రయత్నం అహ ఆగమే, పగలు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? రాత్రి నుంచి. రాత్రి ఎక్కడి నుంచి వస్తుంది? పగల నుంచి. అంతే. ఇప్పుడు మీరు చెప్పారే కానీ, సరైన ఆన్సర్ చెప్పారే గాని అసలు వస్తుంది అనడమే తప్పు కదా. అక్కడ వాడారా పదం, రాత్రి ఆగమే అహ ఆగమే. పగలు వచ్చినప్పుడు కనిపిస్తాయి, రాత్రి వచ్చినప్పుడు కనపడవు. అది వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? బస్సు వచ్చినట్టు, నేను మీ ఇంటికి వచ్చినట్టు ఏమైనా వస్తాయా నుంచేనా? లేదు గురుగారు. అసలు భూమే తన చుట్టూ తను తిరగడం వల్ల కనిపించేటువంటి భ్రమ ఇది. తెల్లారింది లేగండి అంటున్నాము, సూర్యుడు వచ్చినాడు అంటున్నాం, సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అనేది అబద్ధం కదా, పచ్చి అబద్ధం కదా. సూర్యుడు వస్తే ఉదయించడం అస్తమించడం ఏంది? మనం కల్పించిన పదాలు దానికి అవి. సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తా ఉన్నాడు, అడిగి పోతా ఉన్నాడు. ఇంత భూమి తిరగడం వల్ల మనకు తెలిసేటువంటి, మనం కూడా తిరుగుతూ ఉండడం వల్ల భ్రమ, భూమితో పాటు మనం కూడా తిరుగుతూ ఉన్నాం కాబట్టి భ్రమ. ఎట్లా భ్రమ అంటే, ఇప్పుడు మనకు దూరంగా ఉండేటువంటి చందమామ మబ్బుల్లోకి దూరిపోయినాడు, మబ్బుల నుంచి బయటకు వచ్చేసినాడు అని రాత్రిలో కనిపిస్తుందా? మబ్బుల్లోకి దూరిపోయింది, మబ్బుల్లో గారు కదిలేదు మేఘాలు, కదిలేదు మేఘాలు. కానీ మనకు చందమామ పోయి మబ్బులో దూరినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా అవ్యక్తము నుంచి వ్యక్తమైన ప్రతి వస్తువు మళ్ళీ అవ్యక్తములోనికే లయమగును.
ప్రా పెట్టారు ఎందుకంటే దేవయామిని అనేది లయం, సృష్టి నశింపుకి ప్రా పెట్టారు నాయన. అది ఏమో నీకు చెప్పేటప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ నాకు. సృష్టి నశింపుకి అంటే ఇప్పుడు దేవయామిని అనే ఒక శరీరం మాత్రమే నిద్రపోయి మేలుకుంటది, కానీ భూమి తిరుగుతూ తిరుగుతూ నీళ్ళకు లయమైనప్పుడు మొత్తం 84 లక్షల జీవరాశులు కూడా దాన్ని ప్రళయం అంటారు. ఇది లయము, అది ప్రళయము. ఒక వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి నిద్రపోవడం, మేలుకోవడం కానీ, చనిపోవడం, మళ్ళీ పుట్టడం కానీ దీన్ని లయం అంటారు. ఒక వ్యక్తి, ఒక ఎంటిటీ, ఒక అణువు గురించి, ఒక వస్తువు గురించి నాశనాన్ని, పుట్టుకును లయం అంటారు. సృష్టి మొత్తాన్ని ప్రళయం అంటారు. కాబట్టి అవ్యక్తము నుంచి వ్యక్తమైన ప్రతి వస్తువు రాత్రిలో మళ్ళీ అవ్యక్తమునకు లయమగును. అంతే దీని భావం. అవ్యక్తము నుంచి వ్యక్తమైన సర్వము రాత్రి సమయంలో అవ్యక్తములోనికే లయమగును. నెక్స్ట్ ఒకసారి సత్యపూర్ణ దగ్గరికి పోయి చేస్తాను చూడండి. ఇప్పుడు సాక్షి గారి దగ్గర చివరి వెళ్తాము. సత్యపూర్ణ, ద సేమ్ శ్లోక ఈజ్ 28 ఆఫ్ సెకండ్ అధ్యాయ, ಗೊತ್ತಾ? 28th ಆಫ್ ಸೆಕೆಂಡ್ ಅಧ್ಯಾಯ ಗೊತ್ತಾಯ್ತಾ? సేమ్, నో డిఫరెన్స్ అట. తీసుకోండి అమ్మాయి, చెప్తా చూడండి. 2వ అధ్యాయం 18వ శ్లోకం తీసి చూడమ్మా, దేవయామినితో సహా అందరు చూడండి. సేమ్. చూసారా, పరిదేవన అంటే ఎందుకు బాధపడతాండవ్యా అని. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత, వ్యక్త మధ్యాని భారత, అవ్యక్త నిధనాని ఏవ తత్రక పరిదేవన. నిధనాని అంటే నశించిపోతుంది. దేవయామిని మీరు సేమ్ భావం చూసుకోండి. అవ్యక్తము నుంచి వ్యక్తమై, మధ్యలో మాత్రం వ్యక్తం అంతే. అవ్యక్తము నుంచి సింపుల్, మీకు ఇంకా మంచి ఉదాహరణ చెప్పేస్తాను. ఇప్పుడు సినిమా తెరపైన వ్యక్తం, తెర మీదనే అవ్యక్తం కూడా. ఆ తెరే దేవయామిని. సృష్టి అనేటువంటి సినిమాకి తెర దేవయామిని. ఈ తెర తీసేయండి, ఎవరు తీసుకోవాలి అది తెర? నేనే గురుగారు. వెరీ నైస్, వెరీ నైస్. ఎవరికి వాళ్ళు తెర తీసేస్తే ఇంక మళ్ళీ అంటే తెర గురువు గారు తీసినట్టు చెప్తారు, కానీ గురుబోధ వల్లనే కదా మనకు అర్థమైంది. కాబట్టి తెర తీసితిరి ఎరుక మాట తీరెనిక్కడికి, సాలు బోధ దూరేదెక్కడికి అంటాడు ఒక చోట శిష్యుడు గురువు గారిని. ఇంకా అయిపోయింది గురువు గారు, ఇంకా బోధ దూరేదానికి సందు లేదు, ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేది. నేనే ఒరిజినల్ మొదటి నేనని తెలిసిపోయిన తర్వాత ఇంకా దేవయామిని, సత్యపూర్ణ ఇల్లంతా ఎక్కడ ఉన్నారండి? ఆ స్థితి తనకు తానుగా గురు సూచనతో తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే, ఒకసారి కర్ణాటక పోయేసి ఇంగ్లీషు కన్నడ కూడా నేర్చుకుని వచ్చేద్దాం రండి. ప్లీజ్ సత్యపూర్ణ, సారీ ఫర్ ద లేట్, కమాన్. శ్రీ భగవానువాచ అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంజకే మీనింగ్ ನೋಡಮ್ಮ. ಎಸ್ ಸರ್. ಸಂಪೂರ್ಣ ಚರಾಚರ ಪ್ರಾಣಿಗಳು ಬ್ರಹ್ಮನ ಹಗಲಿನ ಪ್ರವೇಶ ಕಾಲದಲ್ಲಿ
ಅವ್ಯಕ್ತದಿಂದ ಅರ್ಥಾತ್ ಬ್ರಹ್ಮನ ಸೂಕ್ಷ್ಮ ಶರೀರದಿಂದ ಉತ್ಪನ್ನವಾಗುತ್ತವೆ ಮತ್ತು ಬ್ರಹ್ಮನ ರಾತ್ರಿಯ ಪ್ರವೇಶ ಕಾಲದಲ್ಲಿ ಆ ಅವ್ಯಕ್ತ ಹೆಸರಿನ ಬ್ರಹ್ಮನ ಸೂಕ್ಷ್ಮ ಶರೀರದಲ್ಲಿಯೇ ಲೀನವಾಗುತ್ತದೆ. ಆ ಅವ್ಯಕ್ತ ಬ್ರಹ್ಮ ಸತ್ಯಪೂರ್ಣ. Yes, sir. ಒರಿಜಿನಲ್ ಬ್ರಹ್ಮ ಫಸ್ಟ್ ಪರ್ಸನ್, ದಟ್ ಇಸ್ ಯು. Yes, sir. Come on, in English. At the advent of Brahma's day, all living beings emanate from the unmanifest source, and at the fall of his night, all embodied beings again merge into their unmanifest source. Yes, unmanifest source. That is no manifest. Manifest means తయారవడం కదా. Manufacture సృష్టి is unmanifest facts. సృష్టి. Yes, sir. అర్థమైంది అద్యావ్యామిని గారు? చూడండి ఒకసారి. గురుగారు. మేనిఫెస్టో అంటే మ్యానుఫ్యాక్చర్డ్, తయారయ్యేది. ఉమ్. ఎక్కడైతే ప్రపంచంలో ఏ వస్తువైనా శూన్యము నుంచి వస్తువుగా కనపడిన ప్రతి వస్తువు మళ్ళీ శూన్యంలో లయం అవుతున్నదా లేదా? ఎస్ గురుగారు. ఏదైనా తీసుకోండి, ఈ సృష్టిలో నశించని వస్తువు ఏదో ఒక్క పేరు చెప్పండి. మట్టి రూపాలన్నీ, ఇల్లు కూలిపోతుంది, పాత పడిపోతుంది, కూలిపోతుంది. ప్రతి వస్తువు మట్టిలో నుంచి వచ్చింది. ఏదైనా సరే నశించిపోయి పొడి పొడి అయిపోయి మొత్తం శూన్య స్థితికి వెళ్లాల్సిందే, కానీ శూన్యంగా మారకుండా ఉండే వస్తువు ఏది లేదు మా. ఏది లేదు శూన్యంగా మారకుండా ఉండే వస్తువు. అంటే ఘన పదార్థాలు వాయు పదార్థాలుగా, ఘన పదార్థాలు వాయు పదార్థాలుగా, ద్రవ పదార్థాలుగా మారుతూ ఉంటాయి. ద్రవ పదార్థాలు ఘన పదార్థాలు అయిపోతూ ఉంటాయి అంతే. నీళ్ళని తీసుకునే కదా చెట్లు పెరుగుతాయా? అంతే. నీళ్లు, చెట్టు అంటే భూమి యొక్క ప్రతిరూపాలేవే. కాబట్టి అవ్యక్తము వ్యక్తమగుట, వ్యక్తము అవ్యక్తమగుట. ఈ వారం అంతే. ఈ వారం వచ్చే వారం ప్రతి వస్తువుని గురించి నిశితంగా చేసి కంప్లీట్ చేసేస్తారు వచ్చే వారం. ఆ తర్వాత ఈ రాత్రికి పగులకి సంబంధం లేకుండా ఎప్పుడు నిజంగా ఉండే మొదటి నేను గురించి 20 శ్లోకంలో తెలియదు. ఇప్పుడు మనకు సాక్షి గారికి ఏమన్నా ఇప్పుడు ఏమన్నా అర్థమైందేమో ట్రై చేద్దాం. అమ్మా మీరు డూప్లికేట్ బ్రహ్మ సాక్షి. అవును గురుగారు. ఒరిజినల్ బ్రహ్మ నేను, అంటే మీలో ఉండేటువంటి నేను. ఓకే గురుగారు. మీలో ఉండే నేను అనంతము, అపరిమితము, ములుగుచ్చానికి సందు లేకుండా ఉండే ఎంటిటీ ఏదైతే ఉందో అది అక్కడ మన ఇద్దరును. అలాగే. అందులో లేక తోచినటువంటి చుక్క బిందువు సాక్షి. సాక్షియే సృష్టికర్త బ్రహ్మ. సాక్షి మూడవ నేను. అందరిలో 84 లక్షల జీవరాశుల్లో పంచభూతాల్లో ఉండేటువంటి సమిష్టి ఎరుకను రెండవ నేనుగా భావించాలి. మీరు సాక్షిని వదిలేసి రెండవ నేనుగా ఫీల్ అయ్యి సృష్టిని భరించి పోషిస్తా ఉండేది మీరేనని ముందు మీకు కన్ఫర్మ్ అవ్వాలి. ఇప్పుడే చూపిస్తాను కూడా మీకే అని ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడు మీరు రాత్రి గాఢంగా నిద్రపోయినప్పుడు మీకు సంబంధించిన సృష్టి, భర్త, పిల్లలు ఇవన్నీ ఉన్నాయా? లేవు. మీరు చూస్తేనే కదా ప్రపంచం. సాక్షి చూస్తేనే ప్రపంచం. అవునవును గురుగారు. కూపులో నుంచి సాక్షిని దొరికేస్తే మీరు పరిపూర్ణులే తల్లి. అక్కడ మీకు చెప్పే నేను ఉన్నాగా, మళ్ళీ నాకేడుంది ప్లేస్. అప్పుడు మీరే, తనకంటే రెండవది లేని గురుస్వరూపం మీరే నాయన. తత్వ రహస్యం ఇదే, ఇంకేం ఇంతకంటే ఏం లేదు. అవ్యక్తయః సర్వాః. అవ్యక్తయః సర్వాః ప్రభవంతి అహరాగమే. ప్రభవంత్యహరాగమే. రాత్ర్యాగమే ప్రలీయంతే.
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. తత్రైవ వ్యక్త సంజ్ఞకే. తెలుగులో సింపుల్ గా చెప్తాను చూడమ్మా, పదాన్ని కూడా ఉపయోగించి చెప్తాను. ఫస్ట్ సింపుల్ గా చెప్పేస్తాను మీకు. అలాగే గురుగారు. చూడండి, అవ్యక్తము నుంచి వ్యక్తమైన అన్ని కూడా కేవలము చూస్తూ ఉండడం వల్ల ఉనికి అంతే. ఓకే గురుగారు. చూసేవాడు తీసేస్తే అప్పుడు వస్తువు ఉనికి ఉండదమ్మా. చూడండి, ఇలా ఆలోచించేవాడు లేకుండా పోయినప్పుడు మాత్రమే ఆ స్థితిలో మీరు మాత్రం ఉంటారు, రెండోది ఉండదు. అప్పుడు ఆ అనుభూతిని ఇప్పుడు నేను మీకు చెప్పేదానికి నాకు మాటలు చాలు గానీ, అప్పుడు మీరు ఏ సమస్యనైనా సింపుల్ గా పరిష్కారం చేస్తారమ్మా. దృష్టిలో ఎంత పెద్ద సమస్య అయినా రాని, అప్పుడుండే అసలు అప్పుడు మీ స్థితే ఇంత అని నేను చెప్పేదానికి కాదు. ఇప్పుడు న్యాయం అంటారు కానీ కోర్టులో, ఈ సమాజంలో ఎక్కడా కూడా కోర్టులో ఏ నేరానికి ఏ శిక్ష మాత్రమే తెలియజేస్తుంది కోర్టు, అంతేనమ్మా. పలానా శిక్ష ఉంటుంది కానీ కోర్టులో తప్పు చేయకుండా ఉండేది ఎట్లా కోర్టులో నేర్పిస్తారా? లేదు గురుగారు. తప్పు చేయకుండా ఉంటే కోర్టు అవసరం లేదు వాడికి. బాగా గమనించుకోండి, దాని పేరు న్యాయస్థానం, కానీ ఎప్పుడు న్యాయం జరగదు కోర్టులో, ఎప్పుడు జరగదు. అది జరిగింది ఎక్కడన్నా ఒక కేసు అని మీరు చెప్పారనుకోండి, నేను ఒక టెస్ట్ పెడతా దానికి, అది చూసుకో, ఒక టెస్ట్ ఇస్తాను. ఎందుకంటే అవ్యక్తయః సర్వాః అవ్యక్త వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. తత్రైవ వ్యక్త సంజ్ఞకే. అంటే అవ్యక్తము నుంచి వ్యక్తమైనట్లు తెలియబడుతున్న సర్వము కూడా తిరిగి అవ్యక్తములోనికి లయమగుచున్నది అనేది భావం. అలాగే గురుగారు. కానీ ఇప్పుడు మనం ఆలోచించి చూస్తే ఏది వ్యక్తమే కాలేదు అసలు, నిజమైనటువంటి అవ్యక్తంలో. ఆ విషయం 20వ శ్లోకంలో మీకు తెలుస్తుంది. అలాగే గురుగారు. ఈ శ్లోకానికి సమానమైన శ్లోకం 2వ అధ్యాయం 18 నోట్ చేసుకుని మళ్ళీ దీన్ని కలిపి స్టడీ చేయండి, సరిపోతుంది. అలాగే గురుగారు. ఇప్పుడు ముందు సాక్షి ముందు అవ్యక్తమే కదా, ఇప్పుడు సాక్షి వ్యక్తం కదా. అవును గురుగారు. సాక్షి అవ్యక్తం, ఇప్పుడు సాక్షి వ్యక్తం, మళ్ళీ అవ్యక్తం కదా సాక్షి. అర్థమైంది గురుగారు. మధ్యలో మాత్రమే కదా, ఈ పక్క అవ్యక్తమే ఉంది చూసుకోండి. కాబట్టి లేనిది ఎప్పుడు లేనే లేదు, అది ఉన్నట్లు కనిపించే టైంలో కూడా లేదు. అది ఎట్లేదంటున్నానంటే, కళలో నిజానికి మీరు కలగనేటప్పుడు కళలో నిజంగా కనిపించిన వస్తువులు కలగనే సమయంలో నిజమా లేదు అని అప్పుడు చెప్పగలరా? అది చెప్పలేము గురుగారు. ఇంత అదే విధంగా ఇప్పుడు నిజం తెలిస్తే మీకు ఇప్పుడు కూడా మీరు లేనిది లేదని చెప్పేదానికి సాక్షి లేదు కదా. అది ఎట్లా నాకు మీ దగ్గర ఒక రకంగా, దేవయామని గారి దగ్గర ఒక రకంగా నేర్చుకుంటా నేను. ఓకే, దేవయామినితో సహా ఏమైనా సందేహాలు ఉంటే మీకు టైం ఇంకా 11 అయింది, ఇంకా ఒక 4 నిమిషాల టైం, ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. ఈ శ్లోకం పైన జరిగిన అంశాలపైన మాత్రమే, ఏదేదో కాదు. కమాన్, ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్, రిలేటివ్స్, ఎనీబడి? తేజస్విని ఫ్రమ్ తిరుపతి. అమ్మా, మీకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. లేదు గురువు గారు. వెరీ గుడ్. కనిపించని స్థితి నుంచి కనిపించే స్థితికి వచ్చిన వస్తువులు మళ్ళీ కనిపించని స్థితికి పోతాయి, అంతే. క్లియరా? లేదు గురువు గారు. పోయేటగా ఇప్పుడు కనిపించే వస్తువులన్నీ కనిపించని స్థితి నుంచే కదా వచ్చాయి, మళ్ళీ కనిపించని స్థితికి పోతాయి కదా.
దానికి తేజస్విని మాత్రం మినహాయింపు. తేజస్విని కూడా అంతే కదా. పోనీ పూజారి వెంకటేశం మాత్రం అట్టే ఉంటాడా? మరి అందరికీ సమానం కదా అది. కాబట్టి దీనికి అతీతమైంది ఏది అనేది మనం 20వ శ్లోకంలో తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు అవ్యక్తము వ్యక్తము అవ్యక్తము, అదేవిధంగా వ్యక్తము అవ్యక్తము వ్యక్తము అనే విషయాన్ని గురించి మళ్ళీ వచ్చేవారు. ఓకే గురువు గారు. ఓకే రైట్. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇవ్వచ్చు, లేకుంటే మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం మమ భయహరణం, సద్గురు చరణం మమ భయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.